బ్రేకింగ్ న్యూస్ బుడమేరు వరదకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. బుడమేరు వరద ఉధృతిపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. మంత్రి నిమ్మల రామనాయుడుతో లోకేష్ సమన్వయం చేసుకుని అక్కడ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన గండ్ల పూడ్చివేత కొనసాగుతోంది. గండ్లు పడిన చోట ప్రస్తుతం 500 క్యూసెక్ల నుంచి 200 క్యూసెక్లకు వరద లీకేజ్ తగ్గింది. పూర్తి స్థాయిలో లీకేజ్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. వరద బాధితులకు అందుతున్న సాయం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. నష్ట అంచనా పర్యవేక్షణకు 36 మంది ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. మొత్తం ఎంత నష్టం వాటిల్లిందనేది ఒకసారి మనం చూడొచ్చు. గండ్లు పూడ్చివేత కొనసాగుతూ ఉంది. వరద నీరు ప్రవాహం ఉన్నప్పటికీ కూడా మిలిటరీ సాయంతో మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో లోకేష్ సూచనలతో ఆ గండ్ల పూడ్చివేత కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది. ఇంకా 200 క్యూసెక్ల లీకేజ్ ఉంది. దాన్ని కూడా త్వరగా అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మా ప్రతినిధి రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజేష్ ఒకసారి వరద వస్తుందని అధికారులు చెప్పడంతో బుడమేరు పరిసర ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా బుడమేరు ప్రవహించేటువంటి పక్కనున్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే పులివాగు కొంత ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ పులివాగులో ఉన్నటువంటి వరద నీరంతా కూడా బుడమేరులో కలిసి ఇటు విజయవాడ వైపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ప్రస్తుతం నేను రాయనపాడు వద్ద ఉన్నటువంటి బుడమేరు వద్ద ఉన్నాను. మొన్న వచ్చినటువంటి వరదతో మొత్తం రాయనపాడు దాదాపు మునిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు కొంత వరద ఉద్ధి తగ్గడంతో కొంత బుడమేరు ఏ విధంగా పొంగుతుందో చూడాలి. పూర్తిగా వాటర్ అంటే మొన్నైతే ఊళ్ళోకి వచ్చేసింది. ప్రస్తుతం ఆ వరద ఫ్లోటింగ్ అనేది లేదు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న బ్రిడ్జిని దాటుకుంటూ వరద వెళుతుంది. నిన్న సాయంత్రం అయితే వరద బాగా వచ్చిందని చెప్పారు. కొంత ఇప్పుడు కొంచెం తగ్గింది. మళ్ళీ సాయంత్రం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. అవకాశం ఉంటే అంటే వరద పెరిగితే కనుక అక్కడ ఉన్నటువంటి గేట్లు కూడా ఎత్తుతామని చెప్పి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తుతామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ రాయనపాడు దగ్గర ఉన్నటువంటి తాజా బుడమేరు పరిస్థితి మామూలుగా వరద వచ్చినప్పుడు జనరల్గా ఇటు వస్తుంటాయి. కానీ ఈసారి ఎవరు ఊహించిన స్థాయిలో బుడమేరు పొంగడంతో ఊళ్ళకు మునిగిపోయిన పరిస్థితి. ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడదాం. ఏంటంటే పరిస్థితి బుడమేరు మామూలు సాధారణ రోజుల్లో ఇలాగుంటుందా లేకపోతే ఇది వరద నీరు ఏదంతా? వరద నీరేనండి ఇదంతా. వరద నీరే మాకు తెలిసినాక ఇంత ఇది ఎప్పుడు రాలేదు. వచ్చినాయి కానీ ఇంత ఇదిగా ఎప్పుడు ఇంత ఫ్లోటింగ్ ఎప్పుడు రాలేదండి మాకు తెలిసినాక. మాకు తెలియక ముందు ఏమన్నా వచ్చిందేమో మాకైతే తెలియదు. మరి మా తాతలో వీళ్ళు కూడా మాకు ఇంత ఇదిగా ఏం చెప్పలేదు. ఇది ఇట్లా వచ్చిందయ్యా అని కూడా ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మరి ఇదిగా ఉంది. ఇప్పుడు మరోసారి వరద పెరుగుద్దని అధికారులు చెప్తున్నారు కదా, మిమ్మల్ని అప్రమత్తంగా ఉండమంటున్నారు. మీకు ఇప్పుడు వరద కనబడుతున్న పెరిగినట్టు ఏమన్నా? నిన్నటి మీద కొద్దిగా వాళ్ళు తగ్గిందండి. మరి ఇంకేమన్నా పెరిగిద్దేమో తెలియదు. మామూలుగానైతే ఊళ్ళో పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ ఉండి వరద పెరుగుతుంది కొద్దిగా బయటికి వెళ్ళబాకండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారండి. ఓకే. మాది పక్కన పైడూరుపాడు అండి. ఓకే. ఎన్ని ఊళ్ళు ఉన్నాయండి దీని అవతల? ఇంకా దీని అవతల పైడూరుపాడు, కౌలూరు, అటు మైలవరంకి వెళ్ళిపోద్దండి. ఇక ఊర్లో ఎలాంటి ఇదే మెయిన్ రోడ్? ఇదే మెయిన్ రోడ్ అండి. రోడ్ ఇంకా వరద వస్తే లేదంటే ఇక అటు ఇబ్రహీంపట్నం మీదుగా తిరిగి వెళ్ళాలండి. మీరు చెప్పండి, ఏంటి వరద పరిస్థితి? బుడమేరు పొంగుతుంది. పైనుంచి ఎక్కువ వర్షాలు పడటం వల్ల ఈ బుడమేరు వస్తుంది బాగా. ఇంతకుముందు ఎన్నడూ చూడలేదండి అసలు. మేము ఇంతవరకు చూసారు ఈ వరదని. ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ వంతునికి డౌన్ 1 అడుగున్నర 2 అడుగులు అట్ట పల్లంగా బారేది. కానీ ఇంత ఉధృతంగా ఏనాడు వచ్చారు కదా. ఈ వరద అనుకోకుండా రావటం జనాలు చాలా ఇబ్బందులు పడ్డాం. మనుషులే మిగిలాం. పంటలు అయితే ఏమీ లేవు. గేదెలు ఆవులు ఉన్న వాళ్ళందరూ అన్నీ వెళ్ళిపోయినాయి. వరదలు కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఒక మనిషి కూడా వరదలో కొట్టుకెళ్ళిపోయాడు అండి. అది ఒకసారి బుడమేరు పరిస్థితి, ఒక మనిషి కూడా చనిపోయారని చెప్తున్నారు. పంటలు అయితే పూర్తిగా నష్టపోయామని చెప్తున్నారు. ఒకసారి సిచ్యువేషన్ చూస్తే కనుక బుడమేరు ఉధృతి మనకి కనబడుతుంది. ఇది విజయవాడ సింగనగర్లోకి వెళ్ళే బుడమేరు ఇదే. ఇక్కడి నుంచే వరదంతా వచ్చింది. అయితే బుడమేరు సింగనగర్ ప్రాంతాన్ని ముంచడానికి ప్రధాన కారణం ఏంటంటే అది ఆ కట్టలు తెగడం వల్ల బుడమేరు పొంగింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ బుడమేరే విజయవాడ సింగనగర్లో గుండా ప్రవేశించి ఏలూరు కాలువ గుండగా వెళ్ళి గన్నవరం గుడివాడ మీదకి వెళ్ళి కొల్లూరులో కలిసేది
ఈ బుడమేరే, మీరు చూస్తున్నటువంటి ఈ బుడమేరే ప్రస్తుతం ఇక్కడ వరద ఉధృతి బాగానే ఉంది, పెరుగుతుంది, గంట గంటకు పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా నిన్న సాయంత్రం బాగా వచ్చింది, ఉదయం కొంచెం తగ్గింది, మళ్ళీ ఇప్పుడు వరద పెరుగుతుందని చెప్తున్నారు. అధికారులు కూడా అదే చెప్తున్నారు. సాయంత్రం నాటికి వరద పెరగొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వెలగలేరు ఆ ప్రాంతాల్లో పులివాగు పొంగడంతో వెలగలేరుకు సంబంధించినటువంటి గేట్లు కూడా ఎత్తుతామని ముందస్తుగానే చెప్పారు. కాబట్టి బుడమేరు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సాధారణ రోజుల్లో అంటే వర్షాకాలంలో ఒకసారి ఇటు చూస్తే కనుక వర్షాకాలం నేను నిలబడినటువంటి బ్రిడ్జి కింద నుంచి వెళ్ళాయి వాటర్. వాస్తవంగా పైన 2-3 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో చాలామంది నివాసం ఉంటున్నారు, వ్యవసాయం కూడా చేసుకుంటున్నారు. మామూలు వర్షాకాల సీజన్లో ప్రతి వర్షాకాల సీజన్లో వరద వస్తుంది, కానీ నేను నిలబడినటువంటి ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళాయి. కానీ ఈసారి ఈ బ్రిడ్జి మునిగిపోవడంతో పాటు ఊళ్ళో కూడా వెళ్ళిపోయి ఊళ్ళను ముంచేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు బుడమేరుకు వరద వస్తున్న అధికారులు చెప్పడంతో ఒకసారి చూస్తే కనుక మనకి కనబడుతుంది, ఫ్లోటింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వరద ప్రవాహం జనరల్గా అయితే వరద లేకపోతే ఇలా ప్రవాహం ఉండదు, స్టడీగా ఉంటుంది, లేకపోతే నిదానంగా వెళ్తుంది. కానీ ఇక్కడ ఈ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవాహం ఎంత స్పీడ్గా వెళ్తుందో చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. కాబట్టి బుడమేరు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగానే ఉండాలి. ఎందుకంటే సాయంత్రానికి పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ సాయంత్రం పెరిగితే అది దిగువకు ఇక్కడికి వచ్చేసరికి విజయవాడ, రాయనపూడి, సింగనగర్ ప్రాంతాలకు వచ్చేసరికి రాత్రి లేదా తెల్లవారుజామున అవుతుంది. కాబట్టి అలాంటి సమయంలో చేసేది ఏముండదు. కాబట్టి ముందుగానే అలర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ బుడమేరు వరద అయితే ప్రస్తుతానికి పెరుగుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఒకసారి చూస్తే కనుక ఏ విధంగా ఉందో మనకి చూడొచ్చు. వెళుతున్నారు కానీ కొంత ఇబ్బందికరంగానే వెళ్తున్నారు. ఒకవేళ కాలు జారిందంటే బుడమేరులో కొట్టుకుపోయే పరిస్థితి. వాళ్ళు చూడొచ్చు, దాదాపు మోకాళ్ళు పైకి వరకు వాటర్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. పూర్తిగా 2 వీలర్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ప్రస్తుతం బుడమేరు ప్రాంతంలో ఉంది. ఏది ఏమైనప్పటికీ బుడమేరు అయితే కొంత మరోసారి భయపెడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రళయాన్ని సృష్టించినటువంటి బుడమేరు మళ్ళీ ఇప్పుడు పొంగబోతుంది, వరద పెరుగుతుందని అధికారులు చెప్తుంటేనే బుడమేరు పరిసర ప్రాంతాలు ఈ రాయనపూడి కానీ, లేకపోతే ఇటు ఉర్మిళా నగర్ కానీ, లేకపోతే చిట్నగరు, సింగనగరు, ప్రకాష్ నగరు, వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఈ అన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎందుకంటే బుడమేరు ఈసారి మళ్ళీ వస్తే ఏంటి మా పరిస్థితి అని వాళ్ళు ఆందోళన చెందుతారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా వరద నీరు కొంచెం తగ్గడంతో వాళ్ళంతా తేరుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మరోసారి ఒకవేళ బుడమేరు పొంగి మరోసారి అటు వచ్చిందంటే ఈసారి తేరుకోవడానికి కూడా అవకాశం లేదని వాళ్ళంతా చెబుతున్నారు. కానీ అంటే శనివారం జరిగిన తప్పిదం ఏంటంటే బుడమేరు పొంగుతుంది, బుడమేరు ప్రాంత ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి, ఇల్లు ఖాళీ చేయాలని ఒక ముందస్తు సమాచారం, ముందస్తు అలర్ట్ అయితే ఎవరు ఇవ్వలేదు. అయితే అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే బుడమేరు పొంగడంతో పాటు కట్టలు తెగాయి. కట్టలు తెగడం వల్లే ఊర్లు ముంచుకుంటూ వెళ్ళింది. కాబట్టి అది అధికారులు కొంత ముందస్తుగా అలర్ట్ చేసి ఉన్నట్టయితే బాగుండేదని చాలామంది చెప్తున్నారు. కానీ ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి అధికారులు నిన్న సాయంత్రమే ఒక అలర్ట్ ఇచ్చారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు ఒక అలర్ట్ ఇచ్చారు. అదేంటంటే వెలగలేరు దగ్గర వరద పెరుగుతుంది, అది ఖచ్చితంగా ఇటే వస్తుంది, కాబట్టి అలర్ట్గా ఉండాలని నిన్న సాయంత్రం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వెలగలేరు నుంచి వరద వస్తుంది. అదే ఆ వరదంతా కూడా ప్రస్తుతం మనకు కనబడుతున్న వరద ఇదంతా కూడా సాయంత్రానికి ఒకవేళ పెరిగితే కనుక అది ఇంకా పొంగి ఓళ్ళలోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇంకోసారి మీరు బళ్ళోసారి చూస్తే కనుక బుడమేరు అంతా కూడా మీకు వెళ్ళేదంతా కూడా విజయవాడ వైపే వెళుతుంది. విజయవాడ వెళ్ళి సింగనగర్ మధ్యలో నుంచి ఏలూరు కాలువ పక్కగా గన్నవరం, గుడివాడ ప్రాంతాలకు వెళుతుంది. ఇంకా వరద పెరుగుతుంది, సాయంత్రానికి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వరద బుడమేరుకి గతంలో ఎన్నడూ చూడని వరదని ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి విస్ఫోటనం చేసి వెళ్ళిపోయింది, మరోసారి మళ్ళీ అలాంటి పరిస్థితి రాకపోవచ్చు, కానీ కొంత ఇబ్బందికర పరిస్థితిగా మారే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాత్రి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వరద ప్రవాహం పెరిగితే ఎంత పెరుగుద్దో అంచనా వేయలేమని వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం బుడమేరు అయితే కొంత ఉధృతంగానే ప్రవహిస్తుంది. కెమెరా పర్సన్ బాలాతో రాయేష్ RTV, రాయనపాడు నుండి.